దుష్టపు తీగ. దీని శాస్త్రీయ నామం పెర్గులేరియా డిమియా. ఈ తీగ ఆకులు, వేర్లు, కాయల్లో ఔషధ గుణాలు ఉండడం వల్ల దీనిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించేవారు. ముఖ్యంగా వాపులతో బాధపడేవాళ్లు ఈ దుష్టపు తీగ ఆకులను దంచి ఆ రసములో నిమ్మరసం, బెల్లం కలిపి వాపులకు పైపూతగా అప్లై చేస్తే వాపులు తగ్గిపోతాయి. ఇంకా కడుపు నొప్పితో బాధపడేవాళ్లు దుష్టపు తీగ ఆకుల రసమును 2 స్పూన్లు తాగితే కడుపు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ దుష్టపు తీగ ఆకులను ఉప్పుతో కలిపి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని కాల్చిన ఇనుప గరిటెలో పోసి వెంటనే వేరే గ్లాసులో పోసి 1 స్పూన్ మోతాదులో తాగిస్తే చిన్నపిల్లల్లో వచ్చే జలుబు తగ్గిపోతుంది. ఇక ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడేవాళ్లు 10 ml దుష్టపు తీగ వేరు రసమును 1/4 కప్పు నువ్వుల కషాయంలో కలిపి తాగితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం తగ్గుతుంది. అయితే దీనిని గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు, అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక చలి జ్వరంతో బాధపడేవాళ్లు 5 దుష్టపు తీగ ఆకుల చిగుళ్ళు, 3 మిరియాలు కలిపి నూరి మాత్రగా చేసి జ్వరం వచ్చే ముందు వేసుకుంటే చలి జ్వరం తగ్గిపోతుంది. ఇంకా ఈ దుష్టపు తీగ వేరు గంధమును తేలు కుట్టిన చోట అంటించినా విషం విరిగి నొప్పి తగ్గుతుంది. ఒకవేళ ఎవరికైనా పొరపాటున బ్రహ్మజముడు ముళ్ళు శరీరంలో ఏ భాగానికైనా గుచ్చుకుంటే ఆ ప్రదేశంలో ముందుగా నూనె రాసి దానిపై దుష్టపు తీగ పాలను ఉంచితే ముళ్ళు ఊడి బయటకు వస్తాయి. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది.